స్పైడర్లకు తొలి డోసు. బోధన్ పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. లొంకకేసారం ఐకేపీ సెంటర్ వద్ద అకస్మాత్తుగా మంటలు. అదుపులోకి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది. చింతపల్లిలో 30 పడకల ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. మానవతను చాటుకున్న మదనాపురం పోలీసులు. మృతురాలికి అంత్యక్రియలు. ఆరుగాలం కష్టపడినా పంట అమ్ముకోలేని దైన్యం. రైతుల బాధలు ఆలకించిన షాద్నగర్ బీజేపీ నేతలు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సూపర్ స్పైడర్లకు మొదటి డోసు ఇచ్చారు. బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆర్డీఓ రాజేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ తూము పద్మ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, కౌన్సిలర్లు శరత్ రెడ్డి, డిప్యూటీ డిఎంహెచ్ఓ విద్య, డాక్టర్ అంజలి, చందు తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు సార్, అంత బాగానే ఉంది, నార్మల్గానే ఉంది సార్. ఏం లేదు సార్, బాగానే ఉంది. మరి ఏదైతే పబ్లిక్లో ఏదైతే వ్యాక్సినేషన్ తీసుకునే దాంట్లో అపోహ ఉందో అది అనాలోచిత నిర్ణయం. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది మామూలుగా అంత పెద్ద ఇబ్బందికరంగా అయితే ఏం అనిపిస్తలేదు. కాబట్టి అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నాలా, సమాజ అభివృద్ధికి సహకరించాలి. के बाद अब तक कोई भी AAFI रिएक्शन, सीवियर AAFI रिएक्शन 3 मंथ से तो भी नहीं है. मैं खुद दे चुकी, पूरा हेल्थ डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट, रेवेन्यू डिपार्टमेंट. अभी भी 50 मेंबर्स आज 1 आवर से लिए. अब तक एक भी AAFI यानी एडवर्स रिएक्शन किसी को भी नहीं आया, कोई भी सीरियस नहीं हुए. और अभी 200 लोग ले रहे. तो मेरा ये अपील है, मैक्सिमम लोग, जितने लोग ये रजिस्टर्ड हुए ये स्पेशल ड्राइव में पूरा 100% वैक्सीनेट करना जरूरी है. वैक्सीन से डरने की जरूरत नहीं, इससे एडवर्स इफेक्ट नहीं है, इसको भी नुकसान नहीं होगा. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లొంకకేసారం ఐకేపీ సెంటర్ వద్ద అకస్మాత్తుగా మంటలు ఎగిశాయి. దీనిని గమనించిన హమాలీలు సర్పంచ్ మంజూర్కు సమాచారం అందించారు. వెంటనే ఆయన విద్యుత్ అధికారులకు సంప్రదించారు. దీంతో అక్కడి బోరు బావులకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
దేవరకొండ నియోజకవర్గం చింతపల్లిలో 30 పడకల ఐసోలేషన్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. దీనిని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ డీఎస్పీ ఆనంద్ రెడ్డి సహకారం, దాతల సహాయంతో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ఎంపీపీ భవానీ, జెడ్పీటీసీ ప్రవీణ, జింతపల్లి సర్పంచ్ యాదగిరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంబులెన్సు సేవలను కూడా కరోనా పీడితులు వినియోగించుకోవాలని అన్నారు. స్థానిక సర్పంచ్ గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, చింతపల్లి మండల కేంద్రంలో ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో, కొంతమంది దాతల సహకారంతో కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమాన్ని పోలీస్ శాఖ వారు చేపట్టినందుకు వారికి ఈ మండల ప్రజల పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి చాలా పెద్ద ఎత్తున పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో, తండాల్లో, మారుమూల గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతా ఉన్న ఈ సందర్భంలో చాలామంది పేదవాళ్ళు ఒక్కొక్క గ్రామంలో మీడియా మిత్రులకు, తర్వాత వివిధ పక్షాల రాజకీయ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మీ ఏరియాస్లో కూడా కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి, ఎవరికైతే ఊర్లలో సౌకర్యాలు సరిగా ఉండవో ఇళ్లలో అటువంటి వారిని ఇక్కడ ఈ కేంద్రాలకు పంపించినట్లయితే వారికి ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్లస్ కోవిడ్ కూడా తొందరగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణ కూడా ఉంటుంది ఇక్కడ. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై లక్సెట్టిపేట పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిర్ణీత సమయం తర్వాత బయటకు వచ్చిన వారిని పట్టుకొని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ లాక్డౌన్ అమలు ఆవశ్యకతపై అవగాహన కల్పించామన్నారు. ఆయన వెంట ఎస్ఐ చంద్రశేఖర్, పిఎస్ఐ హేమావతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. रखवाली रहता है। कौन सी दुकान को? हाँ, क्या दुकान का क्या काम है? किस चीज का दुकान है वो? पेट का क्या काम है? నమస్కారం. మనం ఇది కోవిడ్ లాక్డౌన్ ఆర్డర్ చాలా కఠినంగా గట్టిగా అమలు చేస్తున్నాము మనం. బట్ కొన్ని మనుషులు ఇప్పటి వరకు వాళ్ళకి అర్థం రావట్లేదు. ఇది కోవిడ్ సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. వాళ్ళ ఇప్పటి కూడా అనవసరంగా బయట తిరుగుతున్నారు. సో మనం నిన్న నుండి ఒక బండి పెట్టాము, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క బండి పెట్టాము కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ పంపడానికి. ఎవరైనా బయట పని లేకుండా అనవసరంగా తిరుగుతున్నారు, వాళ్ళకి మనం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ పంపిస్తున్నాము. మార్నింగ్ నుండి సాయంత్రం వరకు అక్కడ ఐసోలేషన్ సెంటర్లో వాళ్ళకి
పంపిస్తున్న వాళ్ళకి వీఆర్ కీపింగ్ దెమ్ దేర్. తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మనం వాళ్ళకి బదిలిస్తున్నాము. ఇప్పుడు అందరితో ఒకటి రిక్వెస్ట్, ప్లీజ్ మీరు ఇల్లులో ఉండండి, అనవసరంగా బయట రాకండి. మనకి ఇప్పుడు కరోనా చైన్ బ్రేక్ చేయాలి. ప్లీజ్ ఇల్లులో ఉండండి. ఇప్పుడు వాళ్ళ ఏమేమి ఆన్సర్స్ చెప్తున్నారు, మనం పారాసిటమాల్ కోసం వస్తాను, మనం వాకింగ్ కోసం వచ్చాము, గోధుమ పిండి కోసం వచ్చాము, అట్లా వేస్ట్ ఆన్సర్ ఇస్తున్నారు. అదే మీకు ఆ విషయం అదే మార్కెట్లో పని ఉంటే 6 నుండి 10కి రావాలి. తర్వాత మీరు ప్లీజ్ ఇల్లులో ఉండండి. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా మదనాపురం పోలీసులు మానవతను చాటుకున్నారు. స్థానిక మసీదు వెనుక నివసించే 83 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో చనిపోయింది. కరోనా నేపథ్యంలో దహన సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్ఐ తిరుపాజీ సమక్షంలో దహన సంస్కారాలు చేశారు. ఇది పడుకో సార్, దీని పడుకో లేపాలి. నేను చేసుకున్నా కొంత 2 రోజులు తిన్నా, నేను ఒక్క రోజే రాలేదు. ఇది పడుకో సార్, దీని పడుకో లేపాలి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బీజేపీ నేతలు 10,000 మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆ పార్టీ యువనేత ఏపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వంతుగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులను ధరించాలన్నారు. కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, అశోక్ గౌడ్, ఋషికేశ్, నరసింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉంటూ వాళ్ళ ఇంట్లో క్షేమంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత ఎంత అవసరమైతే కానీ బయటికి తిరగొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఒక
10,000 మాస్కులు దాకా తయారు చేయించి కార్యకర్తలకు, షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు మండలానికి ఒక 2,000 మాస్కులు పోయే విధంగా మేము తయారు చేయించి ఈ మాస్కులని పాలమూరు ట్రస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి కొన్ని, తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొన్ని పంచుతూ వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళ వార్డులో కానీ పంచే విధంగా చేస్తున్నాము. దీనికి ప్రజలు దీన్ని మాస్కులు ధరించి, ఖచ్చితంగా మాస్కులు ధరించి కరోనాని ఒక కరోనా దృశ్యంలా అందరూ దాన్ని ఆలోచన చేసి మ్యాక్సిమం ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళినా మాస్కులు ధరించి బయటికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఆరుగాలం కష్టపడి పంట పండించినా రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇప్పుడు రైతాంగాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి, కిసాన్ మోర్చా నేత వెంకటేశ్వరరెడ్డి తదితరులు ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులోని రైతులను పరామర్శించారు. కార్యక్రమంలో అశోక్ గౌడ్, నరసింహ, శ్యామ్ సుందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇబ్బంది పెడుతుంది. మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కేంద్రమే ఇస్తుంది. ఈ 1875 ఏదైతే సివిల్ సప్లై ఉంది కదా, ఈ కొనుగోలు కూడా ఎట్లా చేసిండ్రు, మీకు రైతు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారి వచ్చి స్లిప్ రాసిస్తున్నారు. ఇది ఎవరు కొనుగోలు చేయాలంటే సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత మార్కెటింగ్ వీళ్ళు ఎవరు మన వీళ్ళకి ఇచ్చిండ్రు, లోకల్లో ఉండేటువంటి పిఎస్సీలకు ఇచ్చారు సివిల్ సప్లై. సో ఇవన్నీ ఎక్కడ చేస్తుంది, పంజాబ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏదైతే సప్లై ఉంటుందో గవర్నమెంట్ దేశం మొత్తానికి బియ్యాన్ని సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మినిమం ఈ ఫెసిలిటీలు చేయలేక మన అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మనం అంటే బీజేపీ రైతుల పక్షాన ఉంది. మీరు ఎవరు కూడా ఒక్కరోజు ఆగుదాం. వాస్తవం కూడా మొన్న కూడా మేము జాయింట్ కలెక్టర్తో మాట్లాడినాం. తర్వాత కలెక్టర్ మాట్లాడితే ఆయన లేదు సార్ మేము కొనుగోలు చేస్తున్నామని అన్నాడు. అంటే షాద్నగర్లో ఇంతవరకు లేదు, సెంటర్ కూడా ప్రారంభం చేయలేదన్నాక కొందూరు చోదరగూడెంలో కొద్దిగా స్టార్ట్ చేసిండ్రు, ఈడ సంచులు ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. ఇస్తుంది. అయితే ప్రభుత్వం చాతగాక గోనె సంచులు సప్లై చేయక ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే వ్యవసాయ అధికారులను సరిగా పెట్టక రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కేంద్రమే ఇస్తుంది. ఈ 1875 ఏదైతే సివిల్ సప్లై ఉంది కదా, ఈ కొనుగోలు కూడా ఎట్లా చేసిండ్రు, మీకు రైతు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ అధికారి వచ్చి స్లిప్ రాసిస్తున్నారు. ఇది ఎవరు కొనుగోలు చేయాలంటే సివిల్ సప్లై వాళ్ళు, తర్వాత మార్కెటింగ్ వీళ్ళు ఎవరు మన వీళ్ళకి ఇచ్చిండ్రు, లోకల్లో ఉండేటువంటి పిఎస్సీలకు ఇచ్చారు సివిల్ సప్లై. సో ఇవన్నీ ఎక్కడ చేస్తుంది, పంజాబ్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏదైతే సప్లై ఉంటుందో గవర్నమెంట్ దేశం మొత్తానికి బియ్యాన్ని సప్లై చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మినిమం ఈ ఫెసిలిటీలు చేయలేక మన అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మనం అంటే బీజేపీ రైతుల పక్షాన ఉంది. మీరు ఎవరు కూడా ఒక్కరోజు ఆగుదాం. వాస్తవం కూడా మొన్న కూడా మేము జాయింట్ కలెక్టర్తో మాట్లాడినాం. తర్వాత కలెక్టర్ మాట్లాడితే ఆయన లేదు సార్ మేము కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం స్పైడర్ల కోసం జనగామ జిల్లా దేవరూపలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ టీకా కేంద్రాన్ని మంత్రి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా లక్షణాలు ఉంటే ఆరోగ్య సిబ్బంది మందుల కిట్లు ఇస్తారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, వైద్యాధికారి మహేందర్, టీఆర్ఎస్ నేతలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్టులకు కోవిడ్ డోస్ వేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ స్ప్రెడర్ కింద ఏవైతే జనాలకు టచ్ ఉంటారో
జర్నలిస్ట్ కానీ, రేషన్ డీలర్స్ కానీ, అదేవిధంగా వివిధ కిరాణా షాపుల ఉండేవాళ్ళు కానీ చాలామంది వాళ్ళందరూ కూడా మొదటి ప్రయారిటీ తీసుకొని ఈ రోజు నుంచి ఒక 3 రోజులు టైం పెట్టేసి వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు కోసి హాస్పిటల్లో జర్నలిస్టులతో అందరితో స్టార్ట్ చేసి రేషన్ డీలర్స్ అందరూ కూడా ఈరోజు టీకా వేయడం జరుగుతుంది. పాల్గొని అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దాత మనసున్న మారాజు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లక్సెట్టిపేట పరిసర ప్రాంత వాసులకు ఎంతో అండగా నిలుస్తున్నారని కాంగ్రెస్ నేత శ్రీనివాస్ చెప్పారు. కరోనా 2వ దశ మొదలవగానే మాస్కులను పంచిన విషయాన్ని గుర్తు చేశారు. తండ్రి కొక్కిరాల రఘుపతిరావు పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మంచిర్యాల నియోజకవర్గం లక్షెట్పేట మండలం వెంకట్రావుపేట గ్రామం. నేను లక్షెట్పేట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుండి కరోనా వ్యాధి వ్యాప్తి తీవ్రత ఉండడం వల్ల ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది చనిపోయారు. ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా, ప్రజలకు రాకుండా ప్రేమ్ సాగర్ రావు గారు తనకు దోచిన విధంగా మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 2-3 సార్లు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా వ్యాధి ప్రజలకు అంటకుండా ఉండాలని సోడియం హైడ్రోపర్ క్లోరైడ్ ద్రవణాన్ని ప్రతి గ్రామాన ఒక 5-6 సార్లు పిచికారీ చేయించడం జరిగింది. ఇదే విధంగా ప్రేమ్ సాగర్ రావు గారు తాను ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క అవసరాలను తెలుసుకొని, ప్రజలకు కష్టాలను తెలుసుకొని, ప్రజలను ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు చేసేందుకు ప్రేమ్ సాగర్ రావు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 200 పైచీలకు ఆక్సిజన్ సిలిండర్లను ప్రజలు చనిపోతున్నారు ఆక్సిజన్ లేకుండా అని తెలుసుకొని 200 పైచీలకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు నాకు తెలిసి ఈ మధ్యలో ఈ నెల 2 నెలల ఉంది కరోనా వ్యాధి తీవ్రతమైంది. ఈ తీవ్రమైన దశలో అనేక మంది కరోనా బారిన పడి ప్రాణాలను అర్పించే స్థితిలో ఉన్న టైంలో ప్రేమ్ సాగర్ రావు గారిని సంప్రదిస్తే హైదరాబాద్ నుంచి రెడ్మిస్తాన్ అనే ఇంజక్షన్లు తెప్పించి ప్రతి ఒక్క పేదవాడిని ఇలా బతికించిన చరిత్ర ప్రేమ్ సాగర్ రావు గారు అని మేము తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు గారు రాజకీయంగా ఓడిపోయిండు. ప్రజాసేవ చేయడానికి రాజకీయమే అవసరం లేదు, అధికార పార్టీ అవసరం లేదు. ప్రేమ్ సాగర్ రావు గారు ఈరోజు ఓడిపోయినప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజాసేవ చేస్తుండు, ప్రజల యొక్క కోరికలు తీరుస్తుండు, ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చేందుకు. లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని పోలీసులు కోరారు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప ఆలయం మొదలుకొని అనేక ప్రాంతాలను ఉన్నతాధికారులు సందర్శించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్, డీజీపీ, డీఐజీ, పెద్దపల్లి సిఐ సుల్తానాబాద్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే లాక్డౌన్ అనేది కోవిడ్-19ని అరికట్టడానికి ప్రభుత్వం మనకి ఆదేశించినటువంటి మార్గం. పెద్దలందరూ కూడా బాగా ఆలోచించి ఈ లాక్డౌన్ అమలు చేస్తే తప్ప ఈ యొక్క కోవిడ్ని ఆపలేమనే ఒక నిర్ణయానికి వచ్చి ఇది అమలు చేయడం జరిగింది. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా పోలీసు ఏంటంటే రోడ్ల మీద ఎవరు తిరగకుండా, తర్వాత లాక్డౌన్ టైం 10 గంటల నుంచి 6 గంటల వరకు కంప్లీట్గా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అనవసరంగా ఎవరు తిరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే మెడికల్ కానీ, లేకపోతే పారిశుద్ధ కార్మికులు కానీ ఇట్లాంటి కొంతమంది మాత్రమే ఈ టైంలో తిరిగేదానికి అవకాశం ఉంది. ఈ టైంలో ఇక పారిశుద్ధ కార్మికులు కూడా ఇక్కడ ఉండరు. కొన్ని మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్ప బయటకు వచ్చేదానికి లేదు. సో ఈ ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. మీరు చూస్తే రామగుండం పరిధిలో గత ఏప్రిల్ 1 నుంచి అంటే మనకి ఏదైతే కోవిడ్ కొంత కనపడుతుందో అప్పటి నుంచి కూడా దాదాపు 4150
వెహికల్స్ సీజ్ చేయడము, తర్వాత ఇక మాస్క్ కేసులు అయితే మాస్క్ వేసుకున్నటువంటి వాళ్ళే 17,000 కేసులు పెట్టడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల వైలేషన్స్ ఏవైతే చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా ప్రజలు స్వతహాగా వాళ్ళకి వాళ్ళు ఈ యొక్క కోవిడ్ నిబంధనలను పాటించి వాళ్ళకి రాకుండా అదేవిధంగా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి కూడా వ్యాధి రాకుండా చూడవలసిందని కోరుతున్నాను. అది కరెక్ట్ మార్గం. అది పోలీసు ఏంటంటే ఎవరైతే వైలేట్ చేస్తారో, ఎవరైతే అది ఫాలో చేయరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఈ విధంగా మొత్తం ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ఆధార్ నంబర్కు ఫోన్ నంబర్ను అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది. అయితే లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈ నిబంధన ఇబ్బందులకు గురిచేస్తుంది. లాక్డౌన్ నిబంధనలకు గండి కొడుతుంది. ఈ పరిస్థితి ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో నెలకొంది. ఇందుకోసం మీ సేవా సెంటర్ వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అయితే లాక్డౌన్ నిబంధనలను మాత్రం వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంత తీసుకునేది? అటు చెప్పమ్మా. హాఫ్పల్లి బేసర్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, అదనపు సిపి సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్, వనసలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సిఐ స్వామి పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెం చౌరస్తా జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ను పరిశీలించారు. పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు కూడా చేశారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను రాచకొండ కమిషనరేట్ ఏరియాలో విజయవాడ నేషనల్ హైవే విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సిబ్బంది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎవరు కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలలో ఒక అవేర్నెస్ తెచ్చి ప్రజల భాగస్వామ్యంతో ఈ లాక్డౌన్ అమలవుతున్నది. 99.99% పబ్లిక్ ఎవరు కూడా వైలేషన్ చేయకుండా స్వీయ నియంత్రణతో ముందుకెళ్తున్న సందర్భంలో అక్కడో ఇక్కడో కొద్దిమంది తప్పులు చేసినప్పుడు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ వెహికల్స్ కూడా లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కరోనా మహమ్మారిని మనం జయించాలి అంటే ప్రజలందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవ్వాలి. మనం ఈ చైన్ బ్రేక్ చేయాలి అంటే రోడ్ల మీద ఎవరు కూడా అనవసరంగా తిరగద్దు. అదే టైంలో మనకి ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ, వ్యాక్సినేషన్కి వెళ్ళే వాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, తదితర సిబ్బంది కానీ, మిగతా ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే అధికారులు వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళందరినీ కూడా ఫెసిలిటేట్ చేస్తూ ఈ లాక్డౌన్ని కఠినంగా అమలు చేయడమే పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. చాలా కష్టపడి 24/7 పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో కొత్త పెట్రోల్ బంక్ అందుబాటులోకి వచ్చింది. దీనిని ఓబీసీ సభ్యుడు తలోజు ఆచారి ప్రారంభించారు. కార్యక్రమంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సిబ్బంది, స్థానిక నేతలు పాల్గొన్నారు. పైసలు ఇవ్వాల్సి వస్తుంది. నేను ఎక్కుతున్నాను, నేను ఇవ్వాల్సి పెట్రోల్ అట్లా ఇదే సార్ అప్పుడే 3 అయినా 4 దాటి 500 ఇంతవరకు లేదా
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ స్పైడర్లకు తొలి డోసు. బోధన పట్టణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం. లంకకేసారం ఐకేపీ సెంటర్ వద్ద అకస్మాత్తుగా మంటలు. అదుపులోకి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది. చింతపల్లిలో 30 పడకల ఐసోలేషన్ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. మానవతను చాటుకున్న జిల్లా మదనాపురం పోలీసులు. మృతురాలికి అంత్యక్రియలు. ఆరుగాలం కష్టపడినా పంట అమ్ముకోలేని దైన్యం. రైతుల బాధలు ఆలంకించిన షాద్నగర్ బీజేపీ నేతలు. కరోనా నుంచి తప్పించుకోవాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.